హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనంతపురం అబ్బాయి నందీష్. టుడే వీడియో అయితే సౌత్ కొరియాలో స్ట్రీట్స్ ఎలా ఉంటాయి అండ్ ఈవినింగ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది జస్ట్ మీకు ఒక వీడియో చూపిస్తాను. నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇవి జస్ట్ స్ట్రీట్స్ అనమాట. ఎట్లా పడితే అట్లా పోకూడదు, రూల్స్ ఉంటాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఇలా ఎంత డిస్టెన్స్ నడుచుకుంటూ వెళ్ళినా కానీ మట్టి అనేది కనపడదు అసలు. మొత్తం ఇలా సిమెంట్తో రోడ్స్ అయితే రోడ్స్లో మామూలు కాంక్రీట్తో వేసి ఉంటారు. నార్మల్ మనం నడుచుకుంటూ పోయే ప్లేస్ అయితే ఇలా మొత్తం ప్లాట్ఫామ్ లెక్కన మనం ఇంకా మట్టి కాళ్ళకి తగులుతుంది అనేది కూడా ఉండదు అనమాట. ఎంత లాంగ్ పోయినా కూడా ఇలాగే ఉంటుంది ప్లేస్ కింద. అండ్ ఇంకోటి, రెస్టారెంట్స్ నైట్లో ఎలా ఎలా ఎంజాయ్ చేస్తారు, ఇటు సైడ్ ఎంత ఫ్రీడమ్ ఉంటుంది అనేది కూడా జస్ట్ మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను. ఈ ఈ ఏరియా మొత్తం మేము ప్రజెంట్ స్టేయింగ్ ఉంటున్న గెస్ట్ హౌస్ దగ్గర నియర్ బై అనమాట. ఇది స్కూలు. చూసారా స్కూల్ ఎలా ఉందో? చిన్నపిల్లలు భలే ఉంటారు క్యూట్గా. ఈ స్కూల్ కూడా రూల్స్ కూడా కొద్దిగా చాలా బాగుంటాయి. స్కూల్లో పిల్లలకి ఆడుకోవడానికి మనం జెయింట్ వీల్ ఇలా వెళ్తాం కదా, అలాంటి ప్లేస్లో చూస్తాం కదా, అలాంటి ఎక్విప్మెంట్ కూడా ఉంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి. స్కూల్ బస్సు. ఇంకోటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే స్కూల్ పిల్లలకి ఇక్కడ తిన్న తర్వాత నిద్రపోవడానికి టైం ఇస్తారనమాట. 1 అవర్, మినిమం 1 అవర్ ఆయాలు ఉంటారు నిద్రపుచ్చడానికి. కొంచెం బాగా కేరింగ్గా చూసుకుంటారు అనమాట. ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి. తొందరగా అప్సెట్ అవ్వకండి మామ, తెల్లపిల్లలు కనపడట్లేదని. ఖచ్చితంగా చూపిస్తా. బాయ్స్ గ్యాంగ్ ఈవినింగ్ టైంలో వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారనమాట. అంటే బాగా రెస్టారెంట్స్లో స్మోకింగ్, డ్రింకింగ్, మంచిగా రెస్టారెంట్స్లో ఫుడ్ తినేసి ఇలా బ్యాచ్లు ఉంటారు. ఈవినింగ్ 12 అయిద్ది, 1 గంట కూడా అయిద్ది. అది వాడు చూడు ఎలా వెళ్తున్నాడు ముందర. ఫ్రీడమ్ చాలా ఎక్కువ ఉంటుంది ఇటు సైడ్. ఇదంతా రెస్టారెంట్సే అనమాట. మెయిన్ ఏంటంటే ఈ లొకేషన్లో నేను ఆల్రెడీ ఒక వీడియో తీశాను, చూడొచ్చు మీరు ఛానల్లో. కెమ్యాంగ్ యూనివర్సిటీ నియర్ బై సరౌండింగ్స్ అనమాట ఇదంతా. అందువల్ల ఎక్కువ రెస్టారెంట్స్. మన సైడ్ ఏంటంటే రెస్టారెంట్స్ అంటే ఓన్లీ ఫుడ్ ఇలాంటివి మాత్రమే ఉంటాయి. ఇక్కడ ప్రతి రెస్టారెంట్స్కి ఆల్కహాల్ కామన్ థింగ్ అనమాట. సోజు ఫేమస్ డ్రింక్ కొరియాలో. సోజు అనేది ఫేమస్ డ్రింక్ కొరియాలో. వీళ్ళు బాయ్స్ గర్ల్స్ అనే తేడా లేకోకుండా ఫుల్గా తాగుతారు. అంటే మరీ లిమిట్లెస్గా కాకుండా లిమిట్గా తాగుతారు, రూల్స్ పాటిస్తారు అనమాట. దాని మీకు కావాల్సిన సరుకు అయితే ఇక్కడ వచ్చేస్తుంది. తెల్లపిల్లలు, అమ్మాయిలు అయితే బ్యూటిఫుల్ కొరియన్ బాయ్స్ని చూసుకోవచ్చు. ఇవన్నీ రెస్టారెంట్స్. ఈవినింగ్ అయిందంటే చిల్ మోడ్ అనమాట. కాలేజ్ అయిపోగానే ఇలా వచ్చేసి ఫ్రెండ్స్ అంతా స్మోకింగ్, డ్రింకింగ్, మంచిగా నచ్చిన ఫుడ్ తింటారు. ఇలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. పబ్బులు ఉంటాయి ఫుల్ ఈ ఏరియాలో. చూసారా పైన పబ్? ఈ ఏరియాలోనే నియర్లీ ఒక 20 పబ్బులు ఉన్నాయి. చిల్ అవ్వాలి అవ్వాల్సిన టైంలో మనం మిస్ చేసుకుంటాం. ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమ్ సోర్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం అంత ఎంజాయ్ చేయలేకపోతాం. తెల్లపిల్లలు మిస్ చేయకూడదు, మీకోసం ఇదంతా. వీళ్ళేంటంటే మనీ కంటే లైఫ్ హ్యాపీనెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట. మనం ఎప్పుడైతే హ్యాపీగా ఫ్రీగా ఉండగలమో అప్పుడే ఏదైనా ఎర్న్ చేయగలం అని వీళ్ళు ఫీల్ అవుతారు. ఫైనాన్షియల్గా వీళ్ళు బాగా స్టేబుల్ ఉంటారు. ఇన్కమ్ సోర్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. మనతో కంపేర్ చేస్తే 3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఇది మొత్తం రెస్టారెంట్స్ ఏరియా. మా రూమ్ అయితే ఇలా వెళ్తే వస్తుంది. నేను రెస్టారెంట్స్ కవర్ చేయడానికి ఇలా వచ్చేసాను అనమాట. రెస్టారెంట్స్ అనుకోకండి మీకోసం తెల్లపిల్లలను కవర్ చేయడానికి ఇటు వచ్చేసాను అనమాట. ఇది మొత్తం రెస్టారెంట్స్. మొత్తం ఇంకా మెయిన్ రోడ్లోకి వెళ్తే మీకు యూనివర్సిటీ కూడా చూపిస్తా. మొత్తం రెస్టారెంట్స్ అనమాట ఇటు సైడ్. చూసారా, ఇది మొత్తం రెస్టారెంట్స్. నేను వీడియో తీస్తుంటే బ్యాక్ సైడ్ కవర్ అయినారు 2 అమ్మాయిలు. పాపం బెండ్ అయినారు అనమాట. మనకే నచ్చక తీసేసా. ఇది జస్ట్ జిఎస్ స్టోర్స్ అనమాట. జస్ట్ స్నాక్స్ ఇలాంటివన్నీ పర్చేజ్ చేసుకునే స్టోరు.
నేమ్ చూసారా, నైస్ టు సీ యూ, మామూలుగా లేదు కదా. ఇది ఒక బ్రాండ్ ఇటు సైడ్. ఇదైతే నైట్ వ్యూ మా, ఈ ఏరియాస్ మొత్తం ఇలా ఉంటాయి. స్ట్రీట్స్, స్పోర్ట్స్ వెహికల్, ఆ సౌండ్ మనకి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. ఇక్కడ ప్రతి 2 మినిట్స్కి 5 మినిట్స్కి 10 మినిట్స్కి అలా స్పోర్ట్స్ వెహికల్స్ అనేది వస్తూనే ఉంటాయి మ్యాక్సిమం. బట్ ఇక్కడ చాలా తక్కువగా బైక్స్ యూజ్ చేస్తారు. ఇదంతా సిటీ వ్యూ అనమాట, జస్ట్ ఇక్కడ ఉన్న చిన్న సిటీ. మనం నాకు తెలిసినంత వరకు ఇటు సైడ్ ఉన్న కల్చర్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే లైఫ్ ఫ్రీడమ్ తీసుకుంటారు, ప్లస్ ప్రతి ఒక్కటి ఎంజాయ్ చేస్తారనమాట. తినడం, తాగడం, ఫ్రెండ్స్తో తిరగడం. వీకెండ్ వస్తే కంపెనీ లేదు, పని లేదు, ఏం లేదు, ఓన్లీ ఎంజాయ్మెంట్. ట్రిప్స్ చేస్తారు ఎక్కువ ఇటు సైడ్. ఇది ఒక బెస్ట్ థింగ్ ఇటు సైడ్. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో చెప్పాను ఇంతకుముందు, మనం అంటే లిమిటెడ్గా తాగుతారు డ్రింక్. ఆల్కహాల్ అనేది గర్ల్స్ కూడా తాగుతారు, స్మోకింగ్ కూడా చేస్తారు. బట్ ఏంటంటే మితంగా తాగుతారు, లిమిటెడ్గా ఉంటారు. మనలాగా ఒకేసారి కడవలు తాగేసి ఎక్కువ అల్లరి చేయడాలు ఇలాంటివి ఉండవు అనమాట. ఎందుకంటే అల్లరి చేస్తే వెంటనే పోలీసు వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారు అంటే వితిన్ మినిట్స్లో రీచ్ అయిపోతారు అనమాట లొకేషన్కి. ఇది ఒక స్టాచ్యూ, జస్ట్ లైటింగ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ పిక్స్ దిగుతూ ఉంటారు అనమాట. ఈరోజు ఇంకా ఎక్కువ మంది కనపడలేదు. వీకెండ్ టైం అయితే ఇంకా చుక్కలే, గోల చేస్తారు, 1 గంట అయినా నిద్రపోరు. మ్యాక్సిమం సరౌండింగ్స్ అంతా కవర్ చేస్తా. పిల్ల బాగున్నట్టుంది, అందరూ బాగానే ఉంటారు మా, ఒక్కరు కాదు. కనపడిన అమ్మాయిల్లా బాగానే కనిపిస్తుంది, కానీ ఒక్కోసారి డ్రెస్సింగ్ సెన్సే దారుణంగా అనిపిస్తుంది. అంటే వీళ్ళకి అది కామన్ థింగ్ అనమాట, ఎవరు పట్టించుకోరు ఎక్కువ. యాక్చువల్గా ఇది యూనివర్సిటీ, దీనికి ఎదురుగా ఉన్న ఎంట్రన్స్లో మా గెస్ట్ హౌస్ ఉంటుంది. ఈ యూనివర్సిటీ సరౌండింగే నాకు తెలిసి నియర్లీ ఒక 70 to 80 రెస్టారెంట్స్ ఉంటాయి, ఒక 20 పబ్బులు ఉంటాయి. నీకు అంత క్యాలిక్యులేట్ చెప్తున్నావు ఏంద్రా బాబు అంటే, వచ్చి 2 months అయిపోయింది కదా, మొత్తం తిరుగుతూ ఉంటాం అనమాట. ఏదన్నా ఇక్కడ ఏంటంటే ఇంక ఈ ప్లేస్ వదిలేసి నువ్వు ఏ ప్లేస్కి పోవాలన్నా కూడా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటే వెళ్ళొచ్చు, లేదంటే నువ్వు బస్సు ఎక్కాలి. ఇలా ఉంటాయి బస్సెస్, సిటీ బస్సెస్ లాగే మన సైడ్ బెంగళూరులో, హైదరాబాద్లో ఉన్నట్టు. బస్సు నువ్వు ఇక్కడ ఎక్కిన తర్వాత 1 కిలోమీటర్ తర్వాత దిగినా కానీ 1500 ఓన్లు కట్ అవుతాయి, అంటే నియర్లీ 90 రూపీస్. అందువల్ల ఏదైనా వీకెండ్స్లో మాత్రమే ట్రావెలింగ్ ప్లాన్ చేస్తామన్నమాట. నేను చెప్పా కదా ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కొంచెం బాగా మెయింటైన్ చేస్తారు అని చెప్పి. చూసారా, వెహికల్స్ అయితే అటుపక్క ఏం లేవు, ఇటుపక్క ఏం లేవు, బట్ వెయిటింగ్ సిగ్నల్ కోసం. ఇది యూనివర్సిటీ ఒక సైడ్ ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, చెప్పా ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని వీడియోస్లో, కొంతమంది చూసిండొచ్చు చూడకపోయిండొచ్చు. ఇది ఉంది కదా రోడ్డు, ఇది మొత్తం చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇలా వెళ్తుంటాయి అనమాట. ఈ ప్లాట్ఫామ్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి, అది రైట్ సైడ్. ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇద్దరు. ఇది యాక్చువల్గా ఓవర్ వ్యూ అనమాట. ఇక్కడే కొద్దిగా రెస్టారెంట్స్ అనేది ఎక్కువ ఉంటాయి. నీట్నెస్ చాలా ఎక్కువ మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఏ రెస్టారెంట్స్ అయితే నీట్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుందో ఆ రెస్టారెంట్స్కి చాలామంది వెళ్తారు అనమాట. నీట్నెస్ సరిగా లేదు అంటే ఇంకా వీళ్ళు ప్రిఫర్ చేయరు అనమాట. ఫుడ్ క్వాలిటీ, టేస్ట్ ఇవంతా కన్సిడర్ చేయరు. మెయిన్ రెస్టారెంట్ మెయింటెనెన్స్, నీట్నెస్ ఎలా ఉంది అనేది బాగా కన్సిడర్ చేస్తారు. ఇది చైనీస్ రెస్టారెంట్. ఇక్కడ బీఫ్, పోర్క్ మాంసం చాలా ఫేమస్. మామూలుగా తినరు, పక్కన కూర్చుంటే మనం తినేది కూడా వదిలేయాల్సి వస్తుంది అనమాట, అలా తింటారు. బట్ వాళ్ళకి అలా మన సైడ్ ఎలా తింటామో వీళ్ళు అటు సైడ్ అనమాట. బట్ ఏంటంటే వీళ్ళు తినే ప్రతి ఫుడ్
విత్ వాటర్తో మిక్స్ అయి ఉంటుంది అనమాట. వాటర్తో అంటే సూప్ లాగా తింటారు ప్రతి ఫుడ్. చికెన్ సూప్ లాగా చేస్తారు, నూడిల్స్ కొంతమందికి ఇంకా అన్నీ వాటర్ వాటర్ అనమాట. ఇది మొత్తం ఆల్రెడీ చెప్పిందే, పదే పదే ఇంకే చెప్పడం అవసరం లేదు. హెబాంగ్ పీపుల్ క్లబ్ స్పోర్ట్స్ కార్ మావా. అబ్బాయిలకి ఇలాంటివి చూస్తేనే మంచి ఊపు వస్తుంది. స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ బైక్ ఇలాంటివి ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంటాయి. మ్యాక్సిమం ఇటు సైడ్ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ కాబట్టి ప్రతి ఒక్కరు ప్రిఫర్ చేస్తారన్నమాట. ఇటు చూడండి మామ, ఇదేంటంటే ప్రతి కాలనీకి ఇలా ఒక ఫ్రీ స్పేస్ ఉంటుంది అనమాట. రిలాక్స్డ్గా కూర్చోడానికి, కొంచెం వాకింగ్ చేసుకోవడానికి. అది చూసారా, ఇక్కడ ఉన్నాయి కదా, ఇది ఎక్సర్సైజ్ ఎక్విప్మెంట్ అనమాట. కొంచెం యంగ్ పీపుల్ అయితే ఎక్కువ జిమ్కి వెళ్తారు, కొంచెం ఓల్డెన్ పీపుల్ కొంచెం కాస్ట్ స్పెండ్ చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఇలా అరేంజ్ చేసి ఉంటుంది అనమాట. ఈవినింగ్ టైం వస్తే కన్నా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు అందరూ. ఇక్కడ గవర్నమెంట్ చాలా కేర్ తీసుకుంటుంది. ఫుడ్ పరంగా రూల్స్ చాలా స్ట్రిక్ట్ ఉంటాయి. ఎట్లా పడితే అట్లా చేసేదని అమ్మినవారంటే ప్రాబ్లం, కేసు పెడతారు అనమాట. టుడే అయితే ఈ వీడియో మేబీ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి. బాయ్ మామ్.